హాయ్ ఎవ్రీవన్. మీ అందరికీ నా తరపున ఒక విన్నపం అండి. రీసెంట్గా అయితే మనకి ఇంటర్ రిజల్ట్స్ అండ్ 10th రిజల్ట్స్ అయితే వచ్చాయి కదండి. దాని గురించి నేను కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే మన పేరెంట్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఏంటంటే అండి, నేను చెప్పాల్సింది, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఒకళ్ళకి తక్కువ మార్క్స్ వస్తాయి కదండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, పిల్లలు 600కి 550 560 అలా వచ్చినా కూడా వాళ్ళు బాధపడుతున్నారు. మాకు ఇంకా తక్కువ వచ్చినాయి, ఇంత కష్టపడ్డాము అని బాధపడుతున్నారు. సో మనం పిల్లల్ని ఏమీ అనకండి. వాళ్ళు ఈ ఏజ్ లో చాలా సున్నితంగా ఉంటది వాళ్ళ మైండ్ సెట్ అనేది. సో మీరే వాళ్ళని మోటివేట్ చేయాలి. పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మీరే వాళ్ళని మోటివేట్ చేయాలి. ఓకేనా? నీకు చాలా బాగా వచ్చాయమ్మా మార్క్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చదవాలి, నువ్వు బాగా చదువుకోవాలి, నెక్స్ట్ ఏం చదవాలి అనేది మీరు మంచిగా మోటివేట్ అయితే చేయాలండి వాళ్ళని. అంతేగాని ఎందుకు అంత తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఎందుకు నీకు అందులో ఆ సబ్జెక్టులు ఎందుకు తగ్గినాయి, అలాంటి మాటలైతే దయచేసి మాట్లాడకండి. ఓకేనా? అండ్ మీ మీ పిల్లలకి ఎవరికైనా తక్కువ మార్క్స్ వచ్చినా వాళ్ళని అదర్ పీపుల్స్ తోటి కంపేర్ అయితే చేయకండి. నీ ఫ్రెండ్కి ఎందుకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, నీకెందుకు తక్కువ వచ్చినాయి, లక్షల్లో పోసి నిన్ను పెద్ద స్కూల్లో చదివిస్తున్నాము, మీ ఫ్రెండ్ వచ్చేసి చిన్న స్కూల్లో అయినా కూడా తనకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, నీకెందుకు తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఇలాంటి మాటలైతే మాట్లాడకండి. ఏదైనా మనం ఫీజు ఎంత పెట్టి చదివించినా అది పిల్లల మైండ్ సెట్ బట్టే ఉంటుందండి. మనం ఏ స్కూల్లో చదివించినా కూడా ఆ పిల్లలు మన మైండ్ కెపాసిటీని బట్టే వాళ్ళు చదవగలుగుతారు. అంతేగాని పెద్ద స్కూలు చిన్న స్కూల్ అనేది ఉండదండి. ఏ స్కూల్లో వేసినా కూడా వాళ్ళ మైండ్ అనేది ఎంతవరకు తీసుకోగలుగుతుందో అంతవరకే చదవగలుగుతారు. అంతేగాని మనమైతే ఫోర్స్ అనేది చేయకూడదండి వాళ్ళని. వాళ్ళకి నచ్చినట్టుగానే చదువుతారు. అంతేగాని నువ్వు బాగా చదవాలి అని అయితే ఫోర్స్ చేయకూడదు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఇది చాలా సున్నితంగా అయితే ఉంటుందండి, వాళ్ళ మైండ్ సెట్ అనేది. కాబట్టి మనం చాలా కూల్గా అయితే డీల్ చేయాలి. వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి. అమ్మ నీకు చాలా బాగా వచ్చాయి మార్క్స్, నెక్స్ట్ ఏం చదవాలి అనేది దాని గురించి మీరు మోటివేట్ అయితే చేయండి. ఓకేనా? ది మీ ఫ్యామిలీకి అండ్ పేరెంట్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.